మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాము. ఇప్పటి వరకు జరిగింది అదే. అయితే అలా అవసరం లేదు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం లేదా అంటున్నారు అడ్వకేట్ మహేష్ గారు. మరి ఎట్లా కంప్లైంట్ ఇవ్వచ్చు వారిని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే మీరు ఒకటి కొత్త విషయాన్ని చెప్పారు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవసరం లేదు మీకు ఏదైనా జరిగితే అని. మరి ఎట్లా కంప్లైంట్ ఇవ్వచ్చు అంటారు? ఇప్పుడు మనకి చట్టం కొన్ని పరిమితులు దాటి ప్రజల యొక్క ప్రస్తుత అవగాహన సదస్సు లాంటి క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ నాలెడ్జ్కి సరిపడా టెక్నికల్గా ఎప్పుడైతే సొసైటీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో పోలీస్ కూడా ఒక స్టెప్ ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు, డిజిటల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్స్ అని. మనకి దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి తనకి వచ్చిన ఆపదని కానీ లేదా తనకు జరిగిన ఇష్యూని కానీ అడ్రస్ చేయాలి అంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ ఈ చట్టాలన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఒక ఈ ఇంప్లిమెంటేషన్ కానీ అమెండ్మెంట్ కానీ చేసుకొచ్చింది వాళ్ళు ఏంటి అంటే, ఈవెన్ డిజిటల్ కంప్లైంట్ కూడా మీరు రిజిస్టర్ చేయొచ్చు. డిజిటల్ కంప్లైంట్ అంటే ఎట్లా అంటే, ఏదైనా ఒక డిస్టిక్కి సంబంధించినంత వరకు విచ్ ఈస్ డిస్టిక్ అనేది ఎప్పుడూ కూడా ఒక ఎస్పీ గారి కంట్రోల్లో ఉంటుంది. ఎందుకని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే ఆయన జిల్లాకి లా అండ్ ఆర్డర్ వేరే పోలీస్ వింగ్ అంతటికి కూడా హెడ్గా ఆయన ఉంటారు. ఆయన పరిధిలో ఆయనకి ఒక అఫీషియల్ మెయిల్ ఐడి, అఫీషియల్ రెసిడెన్స్ అడ్రస్, అఫీషియల్ ఫోన్ నెంబర్సు, అట్లాగే ఎస్పీ క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఏఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, అట్లాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా అఫీషియల్ మొబైల్ నెంబర్స్, అఫీషియల్ కాంటాక్ట్ నెంబర్స్, అఫీషియల్ మెయిల్ ఐడీస్, అఫీషియల్ అడ్రస్సెస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఇప్పుడు మనకి ఒక ఇష్యూ ఒక ఏరియాలో జరిగింది అంటే, ఫస్ట్ ఎవరైతే విక్టిమ్ బాధపడే ఒక వ్యక్తి ఉంటాడో, ఎఫెక్టెడ్ పార్టీ, అతనికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక ఇల్లు ఉంది, అతను లేని టైంలో ఎవరన్నా క్రిమినల్ ట్రెస్పాస్ ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ ఇంట్లో వస్తువులు పాడు చేయడం కానీ, వస్తువులన్నీ కూడా ధ్వంసం చేయడం కానీ ఇవన్నీ చేశారు. అతను ఉన్న కెమెరా కానీ సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయింది. అతను అందుబాటులో లేడు, ఏదో ఒక వెకేషన్ కు వేరే చోటకి ఉద్యోగరీత్యా వెళ్ళాడు అనుకో, 1 వీక్ దాకా రాడు. ఇప్పుడు ఇతనికి ఉన్న అవకాశం ఏంటి అంటే, సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేసుకున్నది మొత్తం రిటర్న్ కంప్లైంట్, అతను ఒక కంప్లైంట్ రాసుకుని త్రూ ఆ కంప్లైంట్కి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా డైరెక్ట్గా త్రూ వాట్సాప్ వాళ్ళకి పంపించవచ్చు, ఈమెయిల్ పంపించవచ్చు. క్లియర్గా వాళ్ళకి ఫోన్ చేసి వివరంగా చెప్పాలి, సార్ నేను ఇట్లా ఊర్లో లేను, నేను లేని టైంలో నా ఇంట్లో ఇట్లా చేయడం జరిగింది, దౌర్జన్యంగా నా ఇంట్లో ఉన్న బిలాంగింగ్స్ అన్ని వాళ్ళు డ్యామేజ్ చేశారు, తర్వాత దీని అంతటినీ ఎస్టాబ్లిష్ చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ ఉంది మీరు చూడండి. దాన్ని డినై చేయటం కానీ రిజెక్ట్ చేసే పరిధి పోలీసులకు లేదు. నువ్వు ఎప్పుడైతే అవైలబుల్గా ఉండవు ఆ రోజు వచ్చి ఇంకో కంప్లైంట్ ఇవ్వు, తప్పులేదు. కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి అని నేను ఇచ్చినప్పుడు నేను తీసుకోను, మీరు వచ్చే ఇవ్వాలి అని చెప్పడానికి అయితే పోలీసులకు లేదు. అన్ని వేళ ప్రతి వ్యక్తి కూడా పోలీసుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే అది అసాధ్యం. అవును సార్. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ లీగల్ కాంప్లికేషన్ ఎట్లా ఉంటదంటేనమ్మా, ఎవరైతే వ్యక్తులు లాని వాళ్ళ చేతిలోకి తీసుకుని ఆ క్రిమినల్ ట్రెస్పాస్ చేసి డ్యామేజ్ చేశారో, ఇతను వారం రోజుల దాకా ఇక్కడికి రాడు. ఇక్కడికి వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వాలి అంటే వారం రోజుల తర్వాత ఇవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే డిలే ఆఫ్ ఎఫ్ఐఆర్ అనేది ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ డిలే ఎందుకు వచ్చిందంటే, నేను ఊర్లో లేను అంటే చట్టం ఏం చెప్తుంది, ఇమీడియట్ గా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుందో అప్పుడు మాత్రమే చర్యలు స్టార్ట్ అవుతాయి. ఆ జరిగిన 6 రోజుల తర్వాత నేను కంప్లైంట్ ఇస్తే దానివల్ల బెనిఫిట్ ఏముంటుంది, 6 days తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి ఆ కంప్లైంట్ ని డిలే ఉందని వాళ్ళు ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే తప్పు చేశారో ఇది మేము చేయలేదు, ఇది ఇంకొక రోజు జరిగిన విషయం. కానీ ఇమీడియట్ అడ్రస్సింగ్ ఆఫ్ ఇష్యూస్ అంటారు. అంటే ఇమీడియట్ గా ఎప్పుడైతే వాళ్ళకి తెలియజేసి, కాంపిటెంట్ అథారిటీస్ పోలీస్ వాళ్ళకి తెలియజేసి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళు దాన్ని ఒక రిజిస్టర్ చేస్తారు కంప్లైంట్ కూడా. ఆయన చర్యలు తీసుకోకపోతే ఆయన పై అధికారికి కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసులు ఎప్పుడైతే, పోలీసులు అంటే ఎవరంటే అమ్మా SHO అంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరు అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే జనరల్ గా ఇప్పుడున్న ప్రస్తుతానికి అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అవుతున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆయన ఆబ్జెన్స్ లో, ఆయన లీవ్ లో ఉన్నప్పుడు తర్వాత ఎవరైతే క్యాడర్ ఉంటుందో SI, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవుతారు. ఆయన కూడా లేకపోతే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవుతారు. ఇన్ కేస్ నిజంగానే ముగ్గురు లేరు అనుకుందాం,
అక్కడ ఉండే హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పరిగణనలో తీసుకోవాలి. Hmm. పోలీసులు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వెన్ ఎవర్ దే రిసీవ్ ఎనీ కంప్లైంట్ అయితే గనక ఇమీడియట్ గా దాన్ని జనరల్ డైరీలో ఎంటర్ చేయాలి. ఓకే. జనరల్ డైరీలో గనక వాళ్ళు ఎంటర్ చెయ్యకపోతే నీకు అది ఉన్న హక్కు, ఎవరికి విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన హక్కు అది. ఓకే. అతను జనరల్ డైరీలో టైం, ప్లేస్, అఫెన్స్, Hmm. ఏ టైంలో నాకు కాల్ వచ్చింది, ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఏ వ్యక్తి నాకు కాల్ చేసాడో డీటెయిల్స్ పర్టికులర్స్ అన్ని రాయాలి. Hmm. ఈ జనరల్ డైరీ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి శిక్ష పడేటప్పుడు ఇది కూడా వెరిఫై చేస్తారు. పార్ట్ 1, పార్ట్ 2 డైరీస్ అని ఉంటాయి. Hmm. కేస్ డైరీస్ మొత్తం కూడా వెరిఫై చేస్తుంది కోర్టు శిక్ష ఇచ్చేటప్పుడు. ఈ జనరల్ డైరీలో గనక ఇంక్లూడ్ చేయకపోతే ఆ ఎవరైతే అధికారి పోలీస్ వ్యక్తి ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా మన దగ్గర ఉంటుంది. ఓకే. అట్లాగే రిపీటెడ్ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోతే వాళ్ళ మీద మీరు పై అధికారులకి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇవ్వచ్చు. మనకి కొత్తగా ఒక చట్టం కూడా వచ్చింది దాని మీద, డిస్ట్రిక్ట్ పోలీస్ కంట్రోల్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. అసలు ఇది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరికి అసలు దాని గురించి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటారమ్మా, సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి ఒక ఇద్దరి మధ్య వ్యక్తుల్లో, అతనికి ఇతనికి లావాదేవీలు కానీ లేదా సివిల్ డిస్ప్యూట్స్ అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు పోలీసుల పరిధి ఎంతవరకు, పోలీసుల పరిధి ఏంటంటే అసలు సివిల్ డిస్ప్యూట్స్ లో మీకు తలదూర్చే అవకాశం లేదు, మీరు మాట్లాడే హక్కే మీకు లేదు. అట్లాంటిది వాళ్ళు పిలిచి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సివిల్ డిస్ప్యూట్స్ లో కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. వాళ్ళు ఏదైనా ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలి. ఇట్లా అన్యాయంగా ఎవరన్నా పోలీసులు ఒక వ్యక్తిని కనుక ఇబ్బంది పెడితే అతనికి చట్టం చెప్పేది ఏంటంటే ఏ అధికారి అయితే నేను ఇబ్బంది పెట్టాడో అతని మీద డిస్ట్రిక్ట్ పోలీస్ కంట్రోల్ అథారిటీలో నువ్వు కంప్లైంట్ చెయ్యి, డిసిప్లినరీ యాక్షన్ నడుస్తుంది అతని మీద. వాళ్ళు 15 days లోగా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ కి రెస్పాన్స్ ఇస్తారు. అక్కడ జ్యుడిషియల్ మెంబర్ ఒక ఆయన ఉంటారు చైర్మన్ గా, వాళ్ళు ఇమీడియట్ గా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. దీనికి కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు, మొబైల్ ద్వారా డిజిటల్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అట్లాగే మీరు రిజిస్టర్ పోస్ట్ చేయాలి. ప్రతిదీ కూడా జనరల్ గా ఏంటంటేనమ్మా, ఏ అధికారి అయినా సరే గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు మేము మీ దగ్గర నుంచి కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నామని సర్టిఫై చేసి ఇవ్వరు. ఎక్నాలజ్మెంట్ అనేది వెరీ మ్యాండేటరీ ప్రతిదానికి. ఆ ఎక్నాలజ్మెంట్ అనేది ఇవ్వకపోతే దాని ఇంపాక్ట్ కేసులో ఎప్పుడన్నా తన ఒకవేళ లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలి అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు మాకు వచ్చిన కంప్లైంట్ మేము రాలేదంటారు. మన దగ్గర ప్రూఫ్ ఏంటి, కంప్లైంట్ ఇచ్చాను అని ఆ రోజు నేను చెప్పడానికి వాట్సాప్ చేస్తే ప్రూఫ్ ఉంటుంది, ఈమెయిల్ చేస్తే ప్రూఫ్ ఉంటుంది, లేదా నేను ఇంకొక త్రూ రిజిస్టర్ పోస్ట్ చేస్తే నా దగ్గర రిసిప్ట్ ఉంటుంది. నువ్వు రాలేదు అని నువ్వు చెప్పలేవు. నీకు వచ్చిందా లేదని ఎక్కడ తెలుసుకోవచ్చు? మనం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, దిస్ పోస్ట్ ఈస్ డెలివర్డ్ టు సో అండ్ సో అడ్రస్. నువ్వు డినైల్ చేయలేవు. ఆ ఎక్నాలజ్మెంట్ ఎవరిస్తారు? స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీల్ స్టాంప్ ఉంటుంది దాని మీద. వీళ్ళు మేము రిసీవ్ చేసుకున్నాం కంప్లైంట్ అని. రిసీవ్ చేసుకున్న తర్వాత నేను చేసుకోలేదని చెప్పారనుకోండి, ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఒక అధికారి యొక్క పని ఏంటంటే, పోలీసులకి ఏంటంటే ఉద్యోగం వాళ్ళది ప్రజల్ని పరిరక్షించడంతో పాటు ప్రజల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళ శక్తి అది. అంటే వాళ్ళకున్న డ్యూటీస్, వాట్ ఈస్ ది ఆబ్లిగేటరీ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ అంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తూ ప్రతి ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్ ఎంటిటీని కూడా కాపాడుతూ ఉండాలి. పోలీసులే అది వైలేట్ చేస్తూ కనుక చేస్తే వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళ ఉద్యోగాలను కూడా తీసేయచ్చు. ఆ అధికారం డిస్ట్రిక్ట్ పోలీస్ కంట్రోల్ అథారిటీకి మాత్రమే ఉంది ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న చట్టంలో. అది మీరు తెలుసుకున్నప్పుడు డైరెక్ట్ గా రిజిస్టర్ పోస్ట్ లో కంప్లైంట్ చేస్తే ఆ అధికారి మీ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణ చెప్పించుకుని ఆ కేసు క్లోజ్ చేసుకునే అంత అవకాశాలు కూడా ఉంటాయి. చెప్పించుకోవాలని ప్రతి వాళ్ళ మీద అట్లా మనం కంప్లైంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. బట్ జెన్యూనిటీ ఉందా లేదా అని ముందు అక్కడ స్క్రూటినీ ఉంటుంది. ఆ స్క్రూటినీ వెరిఫై చేసిన తర్వాత అది జెన్యూనిటీ ఉంటే గనక వాళ్ళు రిజిస్టర్ చేసి ఆ కంప్లైంట్ మీరు పలానా రోజున రండి, మీకు ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు వెరిఫై చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా తీసుకురామని ఒక డేట్ ఇస్తారు. ఆ రోజు మీరు వెళ్ళి క్లియర్ గా అంతా కూడా ఇస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది ప్రొసీజర్. సో ఇదంతా తెలుసుకుంటే జనాల్ని ఎన్లైట్ చేయడం అనేది చాలా అవసరం ఇట్లాంటి విషయాల్లో. ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కూర్చోలేకపోతున్నాం అండి, ప్రతిదానికి నువ్వు వెళ్ళక్కర్లా. ప్రతి అధికారికి, ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళకి మీరు రిజిస్టర్ పోస్ట్ చేస్తే చాలు. మీరు వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కూర్చోక్కర్లేదు. ప్రతి దానికి కూడా రిజిస్టర్ పోస్ట్ చేస్తే వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది పోస్టల్ డిపార్ట్మెంట్? పోస్టల్ డిపార్ట్మెంట్ నీకు అంత అవకాశం ఇచ్చింది దేనికంటే ప్రతి అధికారి చేసే తప్పుని, ప్రతి అధికారి దృష్టికి నీ యొక్క గ్రీవియన్స్ ని తెలియజేయటానికి మాత్రమే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు జస్ట్ ఊరికే పోస్టులు వస్తే వెళ్ళిపోతాయి అనుకుంటారు, కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ప్రతి విషయానికి ఖచ్చితంగా ఉంటుంది. మాకు తెలియని ఒక మంచి విషయం చెప్పారు సార్. థ్యాంక్ యూ.